సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. శతాధిపతి యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చాడు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదండి. కొంతమంది నా పక్కనే నిలబడి ఫోటో దిగడానికి ఎంత తాపత్రయపడతారంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ తాపత్రయం చూస్తే నాకు అర్థమైపోతుంది. ఏమిటయ్యా అంటే ఈ ఫోటోలు వాడుకోవడానికే. దీనికి బాగా తెలుసండి ఆయన పక్కనే ఉంటానండి నేను. అయ్యో అసలు ఆ కల్వరి టెంపుల్లో మేము లేకపోతే సేవ జరగదండి అక్కడ. అందుకు చెప్తూ ఉంటాను, మనం దేవుని చేత వాడబడాలి కానీ దేవుడు మనల్ని వాడుకోవాలి కానీ మనం దేవుణ్ణి, అది ప్రమాదం. ఈ ఫోటో పిచ్చి, ఫోటోలు చూపించుకోవడం, ఫోటోలు చూపించుకుని బతికేయడం, ఫోటోలు చూపించుకొని బట్టకట్టేయడం, బ్రతుకు తెరువు కోసం ఫోటోలు చూపించేసుకోవడం, ఇది మంచి పద్ధతి కాదు. శతాధిపతి అలాంటి వాడు కాదు. యేసయ్య నేను వస్తాను అంటే, వద్దు ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుణ్ణి కాదు. సరే నన్ను రావద్దంటున్నావు, నీ దాసుడు బాగుపడాలంటున్నావు, ఎలా కుదురుతుంది చెప్పు. ప్రభువా నేను శతాధిపతిని, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు, నేను ఇది చెయ్యి అంటే అది చేస్తాడు. అయ్యా సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నువ్వు అధికారము కలిగిన వాడివి. ఇక్కడ ఒక మాట చెప్పు, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు, నువ్వు రావాల్సిన అవసరం ఏముందయ్యా అంటే యేసు అంటాడు చుట్టూ చూసి, ఇశ్రాయేలు దేశమంతటిలో ఇంత గొప్ప విశ్వాసము కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలా. యూదుడా కాదండి, పుట్టుకతో క్రైస్తవుడా కాదండి, ఒక అన్యుడో, రోమా సామ్రాజ్యంలో సైనికుడిగా శతాధిపతిగా ఉంటున్నవాడు, పోరాటాలు చేసేవాడు, దేశం కోసం, దేశ యొక్క క్షేమం కోసం రక్తం చిందించేవాడు. కానీ నరనరాల్లో యేసుక్రీస్తు పట్ల ఏముందో తెలుసా మీకు? చెప్పండి. మిక్కుటమైన విశ్వాసం. ఈరోజు సహోదరి సహోదరులు, నీ విశ్వాసం సంగతి ఏమిటి? నీకున్న నమ్మకం సంగతి ఏమిటి? ఎంత గట్టిగా ప్రార్థన చేస్తావు కాదు, ఎంత గొప్పగా నమ్ముతావో అది ఇంపార్టెంట్. అడుగుతున్న నీ విశ్వాసం సంగతి ఏమిటి? అందరం ఎంత గట్టిగా ప్రార్థన చేసినా, అందరం ఎంత కలిసి ప్రార్థన చేసినా, నీలో విశ్వాసం లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయలేడు. కాబట్టి మనం వాక్యం వినడం వల్ల ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడే నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగే అవకాశం ఉంది. బహు ప్రేమ గలవాడు, బహు తగ్గింపు తత్వం కలిగినవాడు, బహు విశ్వాసం కలిగినవాడు, బహు గొప్ప అద్భుతాన్ని కల్లారా చూసినవాడు. అది ఎక్కడ జరిగింది? కపెర్నహూములో. ఎవరి యొక్క జీవితంలో, ఎవరి కుటుంబంలో? ఒక అన్యుడైనటువంటి శతాధిపతి కుటుంబంలో. సహోదరి సహోదరుడు విను, కొన్నిసార్లు విజిటింగ్ అవర్స్కి వచ్చి, బ్రదర్ నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నాను. పుచ్చుకోకండి అని చెప్తాను నేను. ఏమిటి? నేను మీ మతం పుచ్చుకోవాలని ఆశపడుతున్నానంటే దయచేసి పుచ్చుకోకండి అని అంట. ఎందుకని? ఇచ్చు పుచ్చుకోవడాలు మతంతో సంబంధం లేదండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మతస్థుడు కాదు, ఒక మతాన్ని స్థాపించలేదు, ఒక మతంలో నుంచి మరొక మతంలోనికి మనుషుల్ని మార్చాలని ప్రయత్నం చేయలేదు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటి తెలుసా? నేనే మతము అల్లా, నేనే మార్గము అన్నాడు. అప్పుడు చెప్పా, అయ్యా మీరు మతం పుచ్చుకోవాల్సిన అవసరంలా, ప్రభువును విశ్వసిస్తే చాలు. దట్స్ ఆల్. నీ ప్రాంతం ఏదైనా కావచ్చు, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను సృష్టించిన యేసుక్రీస్తు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఆ విశ్వాసమే నీలో ఉండాలి. శరీర సంబంధమైన వాటి కోసం ఆరాటపడకండి. ఎందుకంటే మట్టిలోంచి వచ్చింది చివరికి మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతము ఉండేది కాబట్టి అది పరలోకానికి వెళ్ళాలంటే అసలు సిసలైన అద్భుతం ఏంటో తెలుసా? శరీరంలో స్వస్థత చేకూరడం కాదు, హృదయంలో క్రీస్తు చేరటమే అసలు సిసలైన అద్భుతం.
ఈరోజు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సిన అద్భుతం ఏంటో తెలుసా? యేసు నా జీవితంలో ఉండటమే అద్భుతం, నా గృహంలో ఉండటమే అద్భుతం. ఈ అద్భుతాన్ని తక్కువ చేయొద్దమ్మా, తక్కువ చేయొద్దయ్యా. మళ్ళా చెప్తున్నా, దేవుడే నీకు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. నువ్వు నా కొడుకు కదా, నువ్వు నా కూతురు కదా, నా నా ఐశ్వర్యం అంతా కూడా నీకోసమే ప్రభువు చెప్తున్నాడు. ఇది శరీర సంబంధమైన ఐశ్వర్యం కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. కాబట్టి నువ్వు దేవుని వారసుడివి, దేవుని వారసురాలివి. మట్టైనది మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ దేవుని ఇచ్చిన ఆత్మ, నీ ఆత్మ, నా ఆత్మ నిత్యము దేవుని రాజ్యానికి వెళుతుంది. ఇది మహదైశ్వర్యం, ఇది మహా గొప్ప ఐశ్వర్యం. అయ్యా అమ్మా, 140 కోట్ల మందిలో దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు ఆ మహదైశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప ధన్యురాలివి, ధన్యుడివి. మర్చిపోవద్దు. ఈరోజు ఆ ధన్యతను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. క్రీస్తును నేను కలిగి ఉండటమే మహా అద్భుతం, మహా ఐశ్వర్యం అని నేను నమ్ముతున్నాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. భార్య గుండెల్లో అడుగు పెట్టాయా, బిడ్డల హృదయాల్లో అడుగు పెట్టాయా. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఒక అద్భుతం చేయ్యా. ఆ అద్భుతమే నువ్వో ప్రతి ఒక్కరి హృదయంలో అడుగు పెట్టడం. ఆ కృప దయచేయమని అయ్యా, మేము చేసిన ప్రార్థన ఆలకించావుగా. ఆ కష్టాలు మీకు తెలుసుగా. గతంలో అద్భుతం చేసావుగా, అద్భుతాలు ఎన్నో చేసావుగా, ఈరోజు చేస్తున్నావుగా, రేపు చేస్తావుగా. అందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, చేసిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతలు, చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ ముందుకు రాబోతున్నారు. అంతవరకు